ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు ఆయన మనసు, ఆయన ఆలోచన ఇదంతా మనం ఆయన గురించి మనం ఆలోచించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, అవి అనవసరం. లోకంలో ఎవడి గురించో మనకు అనవసరం. ఎందుకంటే మనకు సృష్టిని సృష్టించి పెంచి పోషిస్తున్నది దేవుడు. దేవుని వలన బ్రతుకుతున్నాం, దేవుని కొరకు బ్రతకటం లేదు. మళ్ళీ చెప్తాను, దేవుని వలన బ్రతుకుతున్నాము, దేవుని కొరకు బ్రతకటం లేదు. దేవుని వలన బ్రతుకుతున్నాము, మనము మన కొరకు బ్రతుకుతున్నాము. చూడండి, ఆయన వలనే ఈ గాలి, ఆయన వలనే ఆహారం, ఆయన వలనే అన్నీ ఆయనే ఇస్తున్నారు. కానీ ఎందుకో ఆయన కోసమే బ్రతకం. ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసమే మీరు ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకున్నటువంటి ఆలోచనల్లో దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఎలా కావాలి అని బైబిల్లోకి వెళితే ఆయన చెప్పాడు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఏటమ్మా ఏం చేత గట్టిగా ప్రేమ చేత మనల్ని కావాలి. దేవుడు ఏమనుకున్నాడమ్మా? ప్రేమ చేత మనం కావాలి, ప్రేమ చేత మనం కావాలి. ఆయనకు పిల్లలు కావాలంటే ప్రేమ చేత, మనకు పిల్లలు కావాలంటే భార్య చేత. అర్థమైందో అర్థం లేదు, ఇక్కడే అర్థమైపోవాలి. ఆయనకు పిల్లలు కావాలంటే ప్రేమ చేత, ప్రేమ చేత మనలను, మనకు పిల్లలు కావాలంటే భార్య చేత. చూసారా? భార్య చేత పిల్లలు కావాలనుకున్నాం అనుకోండి, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడు. ప్రేమ చేత పిల్లలు కావాలనుకుంటే మరి భార్య లేదు కదండి. ఎవరికి? దేవుడికి. దేవుడికి భార్య ఉంటే మనకు దేవుడు అమ్మ ఉంటుంది, అంతేనా? ఆయనకేమీ ఎవరు లేరు, భార్య లేదు. మనము భార్య చేత పిల్లలు కావాలనుకుంటే దేవుడు ప్రేమ చేత పిల్లలు కావాలనుకుంటాడు. ప్రేమ ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? ప్రేమ ఉన్నవాడు ఎలా ఉంటాడు మీకు తెలియదు కదండి. బైబిల్ చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా. అబ్బాబాబా, ఎక్కడికి వెళ్ళిపోయినా దీర్ఘశాంతం. ప్రేమ ఉన్నోడు ఎలా ఉంటాడండి? ప్రేమ గల భర్త ఎలా ఉంటాడండి? ప్రేమ గల భార్య ఎలా ఉంటుందండి? అతను తాగేసి ఇలా నడుచుకుని వచ్చి ఈ కాలంలో పడిపోయాడు అనుకోండి, ఆడు మళ్ళీ మోసుకెళ్ళిపోతుంటుంది.
మీ నాన్న పడిపోయి పద 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 తీసుకెళ్ళిపోతాం. సూపర్ అండి. అంటే ప్రేమ. ఆవిడే పైపుతో ఇలా కొట్టి, ఆవిడే స్నానాలు చేయించి, ఆవిడే తీసుకెళ్ళిపోయి, అంటే ఎందుకు అంటే రోజు అదే పని ఆయనకి. ఆయనకి బాటిల్ అంటే ప్రేమ, ఈమెకు భర్త అంటే ప్రేమ. అబ్బా, ఒకటి బాటిల్, రెండు భర్త. చూసారా? ఈ ప్రేమ ఉన్నోళ్ళు మరి ఎలా ఉంటారంటే, మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, నీకెందుకమ్మా అతనంటే అంత పిచ్చి. చూడండి, మనకెందుకు అసలు అంత చిరాకు వస్తుంది? ఇది ఒక రకం. అంటే మనకి ఓర్పు లేదు. కానీ దేవునికి ఏముంది? దీర్ఘశాంతము. దీర్ఘశాంతము. ఎంతకాలము దీర్ఘశాంతము? మొదటి పేతురు 3:19 చూడండి. దేవుని దీర్ఘశాంతము ఏటమ్మా? ఇంకా అందరూ అలాగే తప్పించుకున్నారు. నేను కూడాను. మీరందరూ తప్పించుకుంటున్నారండి. మీరు అందరూ తప్పించుకుంటున్నారు, మీకు తెలీదు. 20, 30, 40, 50 సంవత్సరాలు తప్పించుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే ఆయన ఇంకను కనిపెడుతున్నాడు అనే ఆ రోజు అక్కడ విషయాన్ని ఎందుకు రాశాడంటే, ఇప్పుడు కూడా నేను ఇంకను కనిపెడుతున్నాను అని చెప్తున్నాడు. జగత్ ఇంకా కనిపెడుతున్నాడట. ఇదేంటి దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా ఏం అనలేదేంటి అని అనగానే మనం మొదటి పేతురు 3:19 ఇలా చూసుకోవాలి. ఇంకా కనిపెడుతున్నావా? ఇంకా కనిపెట్టడం ఇది దేవుడు తాలూకా మనసండి. ఇంకో వచ్చిన చూద్దాం. మేకా 2:7 చూడండి ఒకసారి. మేకా 2:7. యాకోబు సంతతి వారిని, పేరు పెట్టబడిన వారులారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా. చూడండి, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా తగ్గలేదు. జ్వరం తగ్గిపోతుంది, తలనొప్పి తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. ఈయన దగ్గర దీర్ఘశాంతం అస్సలు తగ్గదటండి. చూడండి, దేవుడు టాప్ అండి. నిజంగా మనం బతికేస్తున్నాం. నిజంగానండి. మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు, మనం దేవుని ఎడల ప్రవర్తించిన భక్తిహీనమైనటువంటి ప్రవర్తన కొన్ని వందల సంవత్సరాలు మనం అతని ఎడల ప్రవర్తించి ఉంటాం. మనం అదే కదండి. మనం చాలా కొంటు బుద్ధులండి, కుళ్ళు బుద్ధులండి, మోసబుద్ధులండి. మనం అన్ని మాయలు చూసారా? మాయ బాబా మన దగ్గర ఉంటాయండి మాయలు. అప్పుడప్పుడు అనుకుంటాం, మనకు ఎలాగుంది నాకు తెలియదట్లు అంటాం. ఉత్తినే ఎక్కడ తెలియదట్లు ఈ మాయ. అప్పుడప్పుడు మమ్మల్ని మోసం చేస్తుంటారు. నాకు అర్థమైపోతుంది. నేను ముందే నవ్వించుకుంటాను, వీడు మనకి మోసం చేస్తాడని ముందుగా అనుకున్నట్టుగానే జరిగింది. నిజమండి. మానవుడంటే మహామాయ, మనిషి మాయ చెప్తాం కదా మనం, మనిషి మాయ. కానీ దేవుడు అతని దీర్ఘశాంతము తగ్గిపోయినా ఎవరి పట్లైనా నేను అదే దీర్ఘశాంతంతో ఉంటానా అంటున్నాడు ఆయన దేవుడు. ఎవరి పట్లైనా నువ్వెన్ని సంవత్సరాలు దేవుని బాధ పెట్టినా ఆయన నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన చాలా సంవత్సరాలు నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. అలా నువ్వు మారతావు అంటే ఆయన నీ కోసం కాచుకొని ఉంటాడు. ఆయన
సిలువ మీద దొంగ మీ అందరికీ తెలుసు, ఆడికి అక్కడ మారుమనస్సు వస్తాడట. మన సువార్త చెప్పడానికి అవుతుంది అక్కడికి వెళ్ళి, ఏంటి ఇప్పుడు దొంగకండి ఇప్పుడు నేను సువార్త చెప్తానంటే పిలాతు మనల్ని 4వ సిలువ ఎక్కించేస్తాడు. అంతేనా? ఆ టైంలో ఎవరు ఉండాలి? అప్పుడు యేసుప్రభుతో చెప్తున్నాడు ఆయన శుక్రవారం ఆడు మారుతాడు, నువ్వు అదే రోజు పక్కన యేసుప్రభు శుక్రవారం సిలువ వేయకపోతే దొంగ మొత్తం కాలిపోనండి, ఆ రోజు చచ్చిపోతాడు, వెళ్ళిపోతాడు. ఒక్కడును నశింపవలనని హెచ్చరింపక ఎవడు ఎక్కడ మారితే అక్కడకు ఆ వ్యక్తిని పంపించి అతన్ని మార్చే బాధ్యత నాది. ఎందుకంటే ఇంకా కనిపెడుతున్నాను ఒక్కడు గురించి. దేవుడు ఇలా కనిపెడుతుంటే 9వ వచనము, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయడు నీరసం వచ్చింది అందరికీ. కానీ ఎవడును నశింపవలనని హెచ్చరింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరు మనది ఈరోజు మీటింగ్ పేరు ఏం పేరు? ఒక్కరోజు ఈ ఒక్క రెఫరెన్సే పరిశీలించండి. మళ్ళీ చదువుతాను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యము చేయడు, కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చేయింపగా అందరూ మారుమనసు పొందవలని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరు? 14. పిల్లరా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారు ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడి. 15. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము. ఎంతకీ ఈయనెవరు? యేసు ప్రభు. 9వ వచనంలో ఉన్నది యేసు ప్రభువే. కానీ కొన్ని సంవత్సరాలు తండ్రి అని మనం చదివాం, ఎందుకంటే మనకు బైబిల్ తెలియక. సరే, ఎన్ని సంవత్సరాలు చదివాము? ఇది ఒక 30 సంవత్సరాలు చదివాం. 30 సంవత్సరాలు. కానీ విచిత్రం చెప్పమంటారా? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు యేసు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమేను? ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉండు. అయితే ప్రభువు దినము అని 15వ వచనం, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అంటే తండ్రి ఎంత దీర్ఘశాంతము కలిగి ఉన్నాడో కొడుకుగా యేసు ప్రభు కూడా అంత దీర్ఘశాంతం ఉందండి. మనం కోప్పడిపోయి తిట్టేస్తాం, మనం కోప్పడిపోయి ఒక మాట అనేస్తాం, మన కోపంలో ఏం జరిగిపోయినా ఇంకంతే ఈ వేళతో తెగిపోవాలనుకుంటాం. కానీ వీళ్ళు తెగరేటండి వీళ్ళిద్దరూ. ప్రభు యొక్క దీర్ఘశాంతము అంటే యేసు ప్రభు మా నాన్న వాళ్ళ కోసం ఎదురు చూశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నేను వాళ్ళ కోసం రక్తం అర్పించాను భూమి మీద. అంత కష్టపడిపోయి అన్ని కష్టాలు అనుభవించి కొరడా దెబ్బలు తిని మేకులేయించుకొని క్షణాల్లో నేను వాళ్ళని కాదనుకుంటే ఎలా అని యేసుక్రీస్తు కూడా దీర్ఘశాంతంలోనే ఉన్నాడట. చూడండి ఏంటండి అసలు ఇలాగా ఈ కుటుంబము. మన గురించి వాళ్ళిద్దరూ ఒక తండ్రి కొడుకు, యేసుక్రీస్తు యెహోవా
వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. ఆ తండ్రి కొడుకులు మన గురించి మనం కావాలని మనం తప్పిపోకూడదని ఇంకనూ కనిపెడుతున్నారండి ఇద్దరు. కానీ మనకి 5 అయ్యింది, 5:15 అయింది. చూసారా, మనకి మధ్యాహ్నం భోజనం పెట్టేసరికి ఎలాగుందంటే సెలవిచ్చేయండి అంటుంది. అంటే మనకేమి లేదు, దీర్ఘశాంతం లేదు. మనకేమి లేదండి, దీర్ఘశాంతం లేదు, ఓపిక లేదండి, మనకు ఓపిక లేదండి. కానీ మన గురించి అండి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కనుక మనం అదృష్టవశాత్తు మనం తప్పిపోతున్నాం అండి. నిజంగా కరోనా మీ అందరికి ఎందుకు రాలేదు చెప్పండి? ఏంటి, నాకు రాలేదండి కరోనా, తెలుసా? ఏమవ్వలేదు మనం. కానీ ఇప్పుడు ఆలోచించుకుంటే, ఇప్పుడు చదువుకుంటే నాకు అర్థమైంది, ఆయనే ఇంకా మనల్ని కనిపెట్టి, ఆయనే మనల్ని దీర్ఘశాంతంతో ఆయన బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికించాడు. ఎందుకంటే ఆయన ఎవరిని ముందుగా ఎరుగను, నువ్వు అతన్ని కావాలని కోరుకుంటే చాలు, ఆయన ఎన్ని సంవత్సరాలైనా నీ గురించి ఆయన ఉండిపోతాడు. ఆయన తప్పిన కుమారుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. వెళ్ళిపోయాడు కదా, మీరు వస్తాడు కదా మరి అతను. అలా చూస్తున్నాడు. వీడు బయటికి వెళ్ళిపోవడం, అంతా అయిపోవడం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, ఆస్తి పోగొట్టుకోవడం, అక్కడికి వెళ్ళిపోవడం, పందుల భోజనం నుంచి తినడం, ఇంక అన్నీ అయిపోయాయి. వాడు రిటర్న్ అవ్వాలి. వాడెప్పుడు రిటర్న్ అవుతాడు? నువ్వు రిటైర్ అయితే కానీ రిటర్న్ అవ్వు. ఈ వేళంతా చవితి కనుక అదృష్టవశాత్తు మనం వచ్చాం. అమ్మమ్మ మనకు సెలవు లేకపోతే డ్యూటీ ఉందండి, అసలు సెలవు పెట్టు. అసలు అమ్మో మా ఇంజనీర్, మా బ్యాంక్ మేనేజరా ఏమంటారు చెప్పండి? ఏమండి, ఈ లోకంలో అందరూ అదృష్టవశాత్తు ఆయన దీర్ఘశాంతం వల్లనే వీళ్ళందరూ బతికేస్తున్నారు, తెలుసా? మనము బ్రతికేస్తున్నాం, కానీ మనల్ని ఎన్నోసార్లు ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన అది మనకు తెలియాలి. యాక్సిడెంట్ అయ్యి కాలు పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళీ కాలు బాగా అయిపోయింది అనుకో, అబ్బా దేవుడు బాగు చేశాడు, ఇది బాగుందా? అసలు కాలు పచ్చడే అవ్వలేదు, ఇది బాగుందా? ఎంత బాగుంది. పచ్చడి అయిపోయి బాగు చేసిన తర్వాత దేవుని స్తోత్రం అంటే బాగుందా? అసలు ఏమీ జరగలేదు కదండి, ఎంత బాగుంది మనకి. నిజమండి, ఆయన మనుషుల్ని కాపాడేస్తాడు, మనుషుల్ని నిలబెట్టేస్తాడు, మనుషుల్ని మన ముందు చూపిస్తుంటాడు. అతనే గంధం చిన్నబాబు. లోన బ్లాక్ అయిపోయి అతను చచ్చిపోతాడండి. అయిపోయింది అది కేసు, అది అయిపోయినమే, తీసుకెళ్ళిపోవడమే. కానీ మళ్ళీ ఆయన రిపేర్ చేసి బాగు చేయించుకొని, బైపాస్ సర్జరీ చేయించుకొని, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టించుకొని మైకి ఇచ్చామంటే గట్టిగా అరుస్తున్నాడు. అతను చచ్చిపోతాడేమో భయము, తెలుసా? మేమైనా మామూలుగా ఉన్నాం, కానీ ఆయనకైతే ఆత్మ దిగుతుంది. కారణం, దేవుడు మన ముందు ఒకరిని పెట్టి మనకు చెప్తాడు, ఇదిగో చో నేనుంటే మిమ్మల్ని కాపాడుతాను. మిమ్మల్ని కాపాడితే, మిమ్మల్ని ఎందుకు కాపాడానంటే మీరు ఇలాంటివి చేస్తారు కనుక నేను మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను. నా పని ఎవరు చేస్తారు? ఆయన పని ఎవరు చేస్తారండి? లోకంలో మనుషులు చేయడానికి కోట్ల మంది ఉన్నారు, దేవుని పని చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. దివారాత్రం ఆలోచించే వ్యక్తులు ఎవరున్నారు? మంచి వాక్యం ప్రజలకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? బైబిల్ చదివే వాళ్ళు ఎవరున్నారు? బైబిల్ పరిశోధించే వాళ్ళు ఎవరున్నారు? బైబిల్లో ఎందుకు ఈ వాక్యం రాయబడింది, అసలు ఏటి లేఖనాల పరిశోధన అని ఎవరండి ఆలోచించే వాళ్ళు ఉన్నారు? కొన్ని సంవత్సరాలు చెప్పామండి, దేవుడు దీర్ఘశాంతంతో మీ కొరకే కనిపెడుతున్నాడని 2వ పేతురు. కానీ మొన్నటితో తేల్చాం, ఆహా యేసు ప్రభువు కనిపెడుతున్నాడా?
అంటే చూడండి, పంపించేద్దామని ఒకవేళ యేసుని పంపించి క్లోజ్ చేద్దాం అనుకున్నా, ఈయన కూడా తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు అన్నట్టుగా ఆయన చేస్తున్నాడండి. సరే, ఒక యేసు ఎలాంటి వాడు, ఒక తండ్రి ఎలాంటి వాడు, ఒక పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నేటికి 2000 సంవత్సరాలకు అయిపోయింది మనలోనికి వచ్చి. ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షమున మూలుగుచు విజ్ఞాపనం కూడా చేస్తున్నాడు. అంటే ఏంటండి, అలాంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళబోతున్నారు? మీరు ఏంటి, ఒక కోపిష్టుల దగ్గరికి వెళ్ళడం లేదు, ఒక కోపిష్టుల దగ్గరికి వెళ్ళబుద్ధి ఏది, ఇంకోటి అంటే అలాంటి వాళ్ళ దగ్గర ఉండబుద్ధి ఏది తెలుసా? ప్రేమగా మాట్లాడితే ఎవరి దగ్గర ఉంటాం మనం, అది మన నైజం. చిన్నపిల్లలు చూడండి, ముందే 2-3 జల్ల కొట్టేసామనుకోండి, ఇంక మన దగ్గర రారు వాళ్ళు, జీవితంలో వాళ్ళు రారు. ఒక్క చాక్లెట్ ఇలా తీసి కానీ నీకు ఇలాగ అన్నాం అనుకోండి, అయిపోయాడు, మనగా తిరుగుతాడు, ఆ దూరం నుండి చూస్తాడు, మళ్ళీ ఇస్తాడా ఎవడా ఈడని నవ్వుకొని అక్కడ స్మైల్స్ ఇస్తుంటాడు ఈడు. అంటే నాకు ముందు ఇచ్చావు కదా, ఇంకోటి ఉన్నది కదా, నాకు కనిపిస్తుంది ఇందులో ఏవో ఉన్నట్టుగాను అని వాడు అక్కడ చూస్తుంటాడు వాడు. అలాగేనండి దేవుడు, వాళ్ళు అందరూ చాలా 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 మంచోళ్ళు. వాళ్ళు మన గురించి కనిపెడుతున్నారు. 50 సంవత్సరాలు ఎత్తినా మీరు చెప్పలేనివి చెప్పాలని నేను అనుకున్నాను, కానీ ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మీకు ఏది చెప్తే బాగుంటుందని ఆలోచించి చెప్తున్నాను. పిల్లరా, దేవుడు మీ గురించి ఎంత కనిపెడుతున్నాడో మీరు ఆలోచించండి. నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతాలు జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని ముందున్నటువంటి దాస్య దేశమునకు తిరుగు వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యములు గలవాడవు, దీర్ఘశాంతము బహుకృప, దీర్ఘశాంతము బహుకృప. ఏంటండి దేవుడు ఎంత మంచివాడండి. ఇలాంటి అతన్ని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏముందండి, ఎంతమందికి ఏం చేసినా మనకి ఇది ఏమి చేయరండి, అంత మోసమే. కానీ దేవుని గురించి చేయండి, అంతకు మించింది ఏమీ లేదు. ఏదో దేవుడి నుండి ఏదో వస్తుంది అని ఆశపడకండి, అన్నీ ఇచ్చాడు ఆయన. గాలి, నీరు, ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, బంగారము, డైమండ్స్, ఇవన్నీ ఇచ్చేసాడు. మీరు వెళ్ళి తెచ్చుకోవడం, తీసుకోవడమే. మళ్ళీ ఆకాశ వాకిళ్ళు ఇప్పండి అని అడగకూడదు. ఇప్పడానికి ఏం లేవు, నక్షత్రాలు ఉన్నాయి, బుర్ర మీద పడితే కాలిపోతావు. ఆకాశ వాకిలి ఇప్పితే ఏం పడతాయి? పైనుండి నక్షత్రాలు రాలిపోతాయి బుర్రల మీద. ఏముందండి, 60 సంవత్సరాలు అప్పుడే అయిపోయింది, ఇంకేమి వాకిలి ఇప్పాలి? మీ గుప్పుళ్ళు ఇప్పండి. దేవుడి గురించి ఏమైనా చేయాలనుకుంటే చేయండి. దేవుని మనసు ఏంటో తెలుసుకోండి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ మీరు చేయండి. నిజంగా దేవుడు మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన రెడీగా ఉన్నాడండి. ఆయన రెడీగా ఉన్నాడు. నాతో మాట్లాడండి అంటున్నాడు. విసుగక ప్రార్థన చేయండి. ఏం చేయాలట? మనం ఎవరికైనా SMS పంపామనుకోండి, కొంతమంది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, ఇలా చూసి కిర్రం అడుకోవాలా, ఇంకా మరి ఫోన్ ఎత్తరు. మనం పక్క నుండే నిలబడిపోయి అనుకోండి, వెనకతల అదే చూసుకోలేదు అంటాడు. ఉత్తరే దొంగ ఇది.
దేవుడు అంటున్నాడు విసుక్కుండా కాల్చేయని అన్నాడు. ఇదెంత బాగుంది సరే. మీరు విసుకోకండి, నేను విసుక్కోను. పిల్లలు కదా మీరు. కొంతమంది ఏంటి మళ్ళీ ఎందుకురా బాబు చేసాడు అనుకుని ఎత్తడం మానేస్తాం, అంతే కదా, చిరాకు వచ్చేస్తుంది. కానీ ఆయన అలా కాదు. కనుక ఆయన ఏం కావాలని ఆయన ఇష్టపడతారో, మీరేం చేయగలరో అవన్నీ మీరు చెయ్యండి. ఆయన చెప్పినట్టుగా వినండి. కొద్ది కాలం ఈ కాలం దాటిపోయిందో ఇక మీ అదృష్టం దొరికేసింది. ఇక మీకు లాటరీ అయిపోయింది. మీ అంత అదృష్టవంతుడు భూమి మీద ఎవడో ఉండడు. కనుక మనుషులు సంతోషపడే వ్యాపారాలు చేయకండి. దేవుణ్ణి సంతోషపెట్టేది ఏది చేసినా దేవునికి ఏం చేయాలి అంతే. అప్పుడు ఆ దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, మీకు తెలివిస్తాడు, మీ చేత పని చేయించుకుంటాడు. విచిత్రం చెప్పంటారా, నేను చిన్నబాబుకు ఫోన్ చేశాను. బాబు వర్షం మాత్రం బాబు ఎట్టి పరిస్థితిలో పడకూడదు బాబు, ఏమన్నాను ఇలాగే అనేసాను. మాకు ఎప్పుడు వచ్చినా సరే బకెట్లతో నీళ్ళు పంపడమే. ఏ రోజు ఆడి ఇసుకోటి ఇలా కిందకు వచ్చేది, మొత్తం అల్లకల్లులో ఉండేదండి. ఎందుకో నేను ఇతను మీటింగ్ అడిగిన తర్వాత బయలుదేరుతున్నాను, కానీ మళ్ళీ ఫోన్లో చెప్పాను, బాబు వర్షం పడకూడదు బాబు, అసలు పడకూడదే, రాకూడదు. అలాగని దేవుడికి నేను గట్టికి చెప్పకూడదు, ఎందుకంటే ఆయన వేరేది 100 మరి మేము చెప్పకూడదు. కానీ మళ్ళీ నేను మనసులో అనుకుంటున్నాను, మీరేం చేస్తారో చూస్తాను అనుకున్నాను మనసులో నిజంగా. కానీ అలాగే వాతావరణం అలాగే ఆగిపోయింది. ప్రతి సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు పడ్డాయి వర్షం, కొన్ని సంవత్సరాలు పడ్డాయి. కానీ ఆయన పడలేదంటే మనం ఏమనుకోవాలి, అయ్యో మనతో ఉన్నాడా, అయితే మనకు అన్నీ చేస్తున్నాడు ఆయన, మనం ఆయనకు నచ్చామా. ప్రతి సంవత్సరం పడుతుంది. అసలు తెల్లవారు మీరు 11 గంటలకు మీరు రాలేదు, 9 నుండి 11 గంటలకు ఎలాగొంది తెలుసా, నల్ల కరిదయ్యేలాగా మేఘాలు కిందకు వచ్చేసి చీకటి అయిపోయి ఉంది. ఈ ఊరు రాగానే చీకటి. అయితే నేను ఏమనుకోలేదు, కానీ దేవుడు అలా మనకి కాపాడాడు. కనుక ఆయన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు, ఇంకను కనిపెట్టి. మరి నువ్వేం చేస్తావు చెయ్యి. దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. పరలోకమే నా దేశం, పరలోకమే నా దేశం. మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది. మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా, మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా. ఒక్కడే అతనొక్కడే, దైవాన్ని తెలిపినదొక్కడే, ఒక్కడే అతనొక్కడే, కాలానికే శక పురుషుడే. దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. భారతీయులే మాత్రమే నా సోదరులా, ప్రపంచ
ప్రపంచంలో మనుషులంతా సోదరులే, భారతీయులే మాత్రమే నా సోదరులా. ప్రపంచంలో మనుషులంతా సోదరులే, అందరూ మన అన్నలే, అందరూ మన తమ్ములే, అందరూ మన అక్కలే, అందరూ మన చెల్లిలే. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ప్రేమించాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. ఆ దేవుడే మనిషికిచ్చినది పని, ఆ దేవుడే మనిషికిచ్చినది పని. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ప్రేమించాలి. మనుషులందరికీ తండ్రి ఒక్కడే, ఈ మనుషులందరికీ తండ్రి దేవుడే. ఒక్కడే అతనొక్కడే, ఒక్కడే అతనొక్కడే, ఒక్కడే అతనొక్కడే. దైవాన్ని తెలిపినదొక్కడే, ఒక్కడే అతనొక్కడే. కాలానికేశక పురుషుడే, దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి.